హాయ్, దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ చూసుకు ఫ్రెండ్స్, వాట్సాప్లో పెద్ద బిగ్ అప్డేట్ అనేది తీసుకొని వచ్చున్నారు. ఈ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మాత్రము ముందుగా మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూజర్ నేమ్ యూస్ చేసుకొని అవతల వ్యక్తి ఏ విధంగా అయితే మనం చాట్ చేస్తూ ఉన్నామో అలాగే మన వాట్సాప్లో కూడా యూజర్ నేమ్ని ఇచ్చి మనం అనేది వాటితో చాట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అవతల వ్యక్తికి మన పర్సనల్ నెంబర్ ఇవ్వకుండానే మన యూజర్ నేమ్ ఇచ్చి వాళ్ళు మనతో చాట్ చేసేటట్టు చేసుకోవచ్చు. దీంట్లో కూడా మన సెక్యూరిటీ పరంగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళు మనతో చాట్ చేయాలంటే మనం పర్మిషన్ ఉంటేనే వాళ్ళు మనతో అనేది చాట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాట్సాప్లో అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దాని గురించి తెలుసుకోబోయే ముందు నేను ఎప్పుడు మీకు డైలీ రొటీన్గా చెప్పేది, ఈ వీడియో నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే వెళ్ళి లైక్ చేసుకోండి. ఇంకా మీరు కొంతమంది షేర్ చేయాలనుకుంటే మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతే ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లో వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ అని ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ అంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం యూజ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అంటే మన యూజర్ ఐడి ఇన్స్టాగ్రామ్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే యూజర్ ఐడి కూడా మన ఇక్కడ వాట్సాప్లో అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఫేస్బుక్లో ఉన్నది మాత్రం అది కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ యూజర్ నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ నేను కొన్ని లెటర్స్ అనేది టైప్ చేస్తున్నాను. లెటర్ టైప్ చేసిన తర్వాత చూడండి, దిస్ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అంటే ఇది ఎవరు కూడా క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, దిస్ యూజర్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మనకి యూజర్ నేమ్ కింద రావటం లేదు, అవైలబుల్లో లేదు అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ ఈ విధంగా అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సేవ్ మీద క్లిక్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసేయండి. యూజర్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన సెక్యూరిటీ పరంగా మాట్లాడుకుంటే కింద కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీవన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎందుకంటే అన్నోన్ పర్సన్ ఎవరైనా సరే మనతో చాటింగ్ అనేది చేయొచ్చు. అలా కాకుండా పర్టికులర్గా ఒక పర్సన్ మనతో చాటింగ్ చేయాలి, అది మన పర్మిషన్ తోటి చాట్ చేయాలనుకుంటే సెకండ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది కూడా ఈ పర్మిషన్ కూడా మనం ఎలా ఇస్తున్నామంటే మనం అనేది ఒక పిన్ అనేది జనరేషన్ చేసి వాళ్ళకి ఈ పిన్ అనేది వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనతో చాటింగ్ అనేది చేయగలరు. ఈ పిన్ కూడా ఏంటంటే చూడండి, గెట్ ఏ డిఫరెంట్ కీ, దీని మీద ట్యాప్ చేస్తే ఇంకో కీ అనేది జనరేట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఇంతకుముందు ఇచ్చినాం కదా పిన్ను, ఆ పిన్ అనేది ఎక్స్పైర్ అయిపోయేసి న్యూ పిన్ అనేది జనరేట్ అయ్యింది. ఇప్పుడు మన ఈ పిన్ అవతల వ్యక్తికి చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనతో చాటింగ్ అనేది చేయగలరు. ఈ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది. ఎంతో సింపుల్గా మన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా యూజర్ నేమ్ ఇచ్చి ఏ విధంగా చాట్ చేయాలనేది తెలుసుకున్నారు కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.